హాయ్ నమస్తే వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక దళిత నాయకుడు, యంగ్ డైనామిక్ లీడర్. ప్రజల కోసం నేనున్నా అంటూ అనునిత్యం ప్రజల సమస్యలే తన సమస్యలే అంటూ ప్రజల కోసం కొట్లాడి అధికారులని అనునిత్యం ఎమ్మటుండి నేనున్న ప్రజల కోసం, ప్రజలకు ఏ అన్యాయం జరిగినా కానీ నేను ఊరుకోను అంటూ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ నిద్ర పట్టనీయకుండా చేసే వ్యక్తి. ఎన్నో లాఠీలు, ఎన్నో కేసులు, ఎన్నో ఇబ్బందులు. కుటుంబం కానిచెల్లి మొదలు పెడితే తను అనుకున్న వాళ్ళు పెట్టిన ఇబ్బందులు ప్రతిదీ ప్రజల కోసం ఎదుర్కొని ప్రజల వెంట నేనున్న, ప్రజల సమస్యలే నా సమస్యలు అంటూ ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి. ఆయన ఎవరు ఏంది అనేది నా మాటలలో చెప్పుడు కాదు, ఆయన మాటలనే తెలుసుకుందాం. అన్నా విజయనా, నమస్తేనే. నమస్తే ఆదేశ్ అన్న, బాగున్నారా అన్న? మీకు A6 బృందానికి మరియు ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలన్నా. అన్న థ్యాంక్ యూ. అన్న ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? మొత్తానికైతే కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఒక యాదాడి తిరగక ముందుకే తెలుగు రాష్ట్రాన్ని మొత్తం నీళ్ళలో ముంచేస్తున్నావు. ఎట్లా ఉంది పరిస్థితి? ఏం చేస్తావు అన్న, గత ప్రభుత్వాలు ఆక్రమణలు, దౌర్జన్యం చేసి దళితుల దగ్గర నుంచి భూములు గుంజుకోవటం, చెరువులు కబ్జాలు చేయడం వల్లనే ఈ పరిణామం ఏర్పడిందని చెప్పేసి నేను భావిస్తున్నా అన్న. ఏదో ఒకటి వాళ్ళ మీద అయితే నువ్వు కాలంటావు. ఎట్లన్నా వాళ్ళ మీదనే కదన్నా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏ బాటలో నడిచిండో ఈరోజు రేవంత్ కూడా అదే బాటలో నడుస్తుండు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే కబ్జాలకి, అదే దౌర్జన్యాలకి, అదే అక్రమ కేసులకు పాల్పడుతున్నారు. 100% వాళ్ళ బాటలనే వీళ్ళు నడుతున్నారు తప్ప అరే ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజల బతుకులు మారుతాయని చెప్పేసి ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వీళ్ళు కూడా వాళ్ళ బాటలను వెళ్తున్నారు. ఏందన్నా ఎడిపోయినాయి అన్న? ఎలక్షన్లో ఇచ్చిన హామీల సంగతి ఏందన్నా? అన్ని ఉచితాలని ఇస్తవి, ఉచిత బస్సు అని ఇస్తవి. ఇప్పుడు ఆ ఉచిత బస్సు బీజేపీలకు ఒకటే పనట్టుంది. వాస్తవాలు మాట్లాడదామన్నా. ఆదేశన్న వాస్తవాలు మీరు గమనించండి. ఇప్పుడు ఫ్రీ బస్ అని ఇచ్చిండన్న, ఎవరికి ఉపయోగపడుతుందన్న ఆ ఫ్రీ బస్సు? గతంలో ఒక్కొక్క గ్రామం అనేది వెరీ క్లియర్ గా మహిళలకు అనేది పెట్టిరు. మహిళలు ఉపయోగించుకోవట్లేరు. ఎవరికడైనా మహిళల కాడ టికెట్లు తీసుకుంటున్నారా అన్నా? ఆదేశన్న మీరు ఒక్కటి గమనించాలి దయచేసి. రైతు బంధు అని అన్నాడు, రైతు బంధు రుణమాఫీ చేయలేదా అన్నా? సరే బస్సు గురించి మాట్లాడదామన్నా. గతంలో ఎవరు ఛార్జీ వాళ్ళు పెట్టుకొని బస్సులో తిరిగినప్పుడు గ్రామానికి ఒక్కొక్క బస్సు 10 సార్లు తిరిగిందన్న. ఇవాళ ఎందుకు తోపులాట్లు అవుతున్నాయన్న బస్సుల దగ్గర? ఇవాళ ఎందుకు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారన్న? ఒక్క బస్సు ఇస్తాడు, 10 బస్సులు తిరిగేటటువంటి చోట ఇలా ఒక్క బస్సును పంపిస్తే ప్రయాణికులు ఏం కావాలన్నా? సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరన్నా? గతంలో సీట్ల కోసం ఈ విధంగా కొట్టుకున్నారన్నా? వాళ్ళ ఛార్జీ వాళ్ళు పెట్టుకుని వాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళు కూర్చొని బ్రహ్మాండంగా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. నేను ఫ్రీ గోడి అన్నాడు, నీకు చేతగానప్పుడు 10 బస్సులు తిరిగే చోట నువ్వు ఒక బస్సును తిప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఎవడన్నా ఫ్రీగా ఇవ్వని అడిగిండా? ఎందుకు ఇలా నువ్వు ప్రజల్ని ఇలా ఇబ్బందికి గురి చేయడం వల్ల నీకు వచ్చేటటువంటి ఏంది చెప్పు? ఎందుకు ఈ ఫ్రీ? ఎవరు? కరెంట్ అన్న, ఉచిత కరెంట్ అన్నాడు. ఇలా కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉందన్న? 24 గంటలు వచ్చేటటువంటి కరెంట్ కనీసం 8-9 గంటలు ఉండే పరిస్థితి లేదు. ఏ ఊర్లో బట్టినా ఈ కరెంటు సమస్యనే. నువ్వు ఏం ఫ్రీగా ఇచ్చేది తగ్గించి ఆ కరెంటు బిల్లు మందం తీస్తున్నావు. 2 మీటర్లు ఉన్నాడు కాదు 1 మీటర్ కొసిరి చేస్తూనే ఉన్నావు. నువ్వు ఫ్రీగా ఇచ్చింది ఏముందన్న? 24 గంటలు నువ్వు కరెంటు నిజాయితీకి ఇస్తున్నావా? కనీసం పొలాలకు కూడా నువ్వు కరెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. 24 గంటలు కరెంటు కోతలు. ఏం ఉపయోగం? ఫ్రీ బస్సు వల్ల మహిళలను ఇబ్బంది పెట్టను, ఫ్రీ కరెంటు వల్ల రైతులు మీరు అన్నారు ఇందాక రుణమాఫీ అని. ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నమాట వాస్తవమా కాదా? మరి ఇవాళ షరతులన్నీ ఎందుకు వస్తున్నాయి అన్న? డైరెక్ట్గా రైతులకి ఖాతాల్లో ఎంత అయితే జమ ఉందో ఆ 2 లక్షల రూపాయల వరకు నువ్వు వేయాల్సింది ఏయి. రైతులతో నీకెందుకు ఈ కండిషన్స్ ఎందుకు? నువ్వు అన్నావు కదా డైరెక్ట్గా నేను 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అన్నావు కదా, చేసేటోడు ఇచ్చేయి. ఇవాళ బ్యాంకుల చుట్టూ, మీ సేవల చుట్టూ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఏఓ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిప్పుతున్నావు? దేనికోసం తిప్పుతున్నావు? నువ్వు ఇస్తానటువంటి 2 లక్షలు నువ్వు ఇచ్చే రాదు? చేతగానప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వాలి ఎన్నికల్లో హామీ? ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు, తప్పు చేసుకొని సరిపుచ్చుకునేటువంటి బల గమ్మతిగా ఉందన్న. సరే ఇప్పుడు ఉన్న గతంలో ఉన్న గవర్నమెంట్ ఏం చేయలేదు అని అన్నావు. ఇప్పుడున్న కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి అట్లా ఏం చేయట్లేదు, నామకేవాస హామీలు ఇచ్చినవి, ఉచిత హామీలు అని మాట్లాడుతున్నాం. ఇవాళ మీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? కనీసం కేంద్ర బడ్జెట్లా ఇదే తెలంగాణకి 2 మంత్రులు ఉండి కూడా రూపాయి కూడా తీసుకురాలేదు. దాని ఏమనాలి మరి?
అన్న మీరు స్పష్టంగా అంటే మీ తెలుసుకోండి మంత్రులకు శాత కదా అనొచ్చా? అన్న దయచేసి మీరు మా మంత్రులకు చేతనైనోళ్ళ చేతనగానోళ్ళ ఏ ప్రభుత్వం నీతిబద్ధమైన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేస్తుందో మీరు ఫస్ట్ తెలుసుకోండి అన్న. ఇలా మా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కూడా ప్రతి ఒక్క గ్రామానికి ఇలా గ్రామంలో ఏర్పాటు చేసేటటువంటి సీసీ రోడ్లకైతే కానీ డ్రైనేజీ నిర్మాణాలకు అయితే కానీ అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకైతే కానీ అదేవిధంగా పోతే పూడ్చిపెట్టేటటువంటి శ్మశాన వాటికలకు కానీ కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పుకొని నిర్మించినటువంటి రైతు వేదికలకు కానీ చిన్న చిన్న రోడ్లకు కానీ NH9లకు కానీ NH నేషనల్ హైవేస్కి కానీ సరే అయ్యి అంటే కేంద్రం ఇవ్వాలి ఖచ్చితంగా నేను దాన్ని తప్పుపట్టను. ఇలా గ్రామ పంచాయతీలో గ్రామాల్లో వెలిగేటటువంటి వీధి లైట్లతో సహా పోతే పూడ్చిపెట్టేటటువంటి శ్మశాన వాటికలతో సహా అంటే లైట్ కానుంచి మొదలు పెట్టుకుంటే పోతే పూడ్చిపెట్టేటటువంటి శ్మశాన వాటిక వరకు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. రేషన్ బియ్యం కానుంచి మొదలు పెట్టుకోండి. రేషన్ బియ్యం ఫ్రీ ఇచ్చేది ఎవరన్నా? కేంద్రం నిధులు ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడితే మీరు ఎట్లా కలుస్తుంది అన్న? భారతీయ జనతా పార్టీ మీద మీరు అభాండం వేస్తే ఎట్లా కలుస్తుంది అన్న? అది దయచేసి మీ మీడియా వాళ్ళు ఫస్ట్ మా భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేయకుండా. మీరు మాట్లాడే కొత్త ఏం కాదు కానీ నేను ఏమంటున్నా, సరే ఇప్పుడు నువ్వు విన్నావు కదా, ఇదే మా కెమెరా పట్టుకొని జనాలకు పోదాం బరాబర్ పోదాం. ఎవరు ఈ సీసీ రోడ్లకు పైసలు ఇస్తున్నారు, ఎవరు ఈ రైతు వేదికలకు, ఎవరు ఇయ్యాలకు నువ్వు కనీసం కరెంటు బల్బు కల్లా మీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని అన్నావు కదా, ఇవాళ ఎవరిస్తారో ప్రజలను అడుగుదాం. అంటే ఇవాళ పెట్టే ఇవాళ పెట్టే అసెంబ్లీలో బడ్జెట్ మొత్తం దాని మనాలి. సూపర్ మాట అడిగారన్న, పెడుతున్నారా? సూపర్ మాట అడిగారన్న. ఇదే ఇవాళ నా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి వెళ్దాం. గతంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంతో తీయమందాం, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంతో తీయమందాం. మీరు అన్నట్టు గ్రామ పంచాయతీ లైట్లకు ఎవరు డబ్బులు ఇచ్చారో తెలుసుకుందాం. గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి రోడ్లకు ఎవరు డబ్బులు ఇచ్చారో తెలుసుకుందాం. గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి డ్రైనేజీలకు పక్కా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి నేను చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం కన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ₹1 నిధులు ఎక్కువ ఇచ్చినా కూడా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానా, నేను భారతీయ జనతా పార్టీ టవల్ ఎప్పుడు వేసుకొని కూడా తిరగనని చెప్పేసి నేను సవాల్ చేస్తున్నానా. భారతీయ జనతా పార్టీ ఈరోజు నిధులు ఇవ్వబట్టే అంత ఇంతో గ్రామాలలో గ్రామ సర్పంచులు బతుకున్నారు. ఎంతమంది సర్పంచులు నిధులు రాక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూసిన వల్ల ఈరోజు గ్రామ సర్పంచులు అంత ఎంతో రాజకీయం చేయగలిగి ప్రజల్లో తిరగలుగుతున్నారంటే, వాళ్ళు అంత ఎంతో అభివృద్ధిని చేయగలిగారంటే అవి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధుల ద్వారానే ఈరోజు అంత ఎంతో అభివృద్ధి జరిగింది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని చెప్పేసి నేను ఇందాక చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నానా. ఇది మీ వాస్తవం. మీరు అన్నట్టు ప్రజల్లోకి వెళ్దాం, అదేవిధంగా ఆయా గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారుల కాడికి వెళ్దాం. మీరు అన్నటువంటి వివరాలను ఖచ్చితంగా తీసుకుందాం. నేను సవాల్ ఇస్తున్నా, కేంద్ర ప్రభుత్వ నిధుల కన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 నిధులు ఎక్కువ వచ్చినా కూడా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. గమ్మతే మాట్లాడుతారు. ఇంతకన్నా ఏం చెప్పాలన్నా మీకు? గమ్మత్ అనిపిస్తుంది. ఇవాళ వచ్చేసి ఈ తెచ్చిరు కేంద్ర ప్రభుత్వమే చేసిందని వీళ్ళు అంటుంటే ఇన్న ముచ్చట ఏంది అని అంటే, ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నన్ని రోజులు దళితులపైన దాడులు, మానభంగాలు, అత్యాచారాలు, కుల హత్యలు చాలా జరుగుతున్నాయి అనేది అంటుంటే ఇన్నా. అది వాస్తవం కదా నా? ఈ ప్రతిపక్ష పార్టీలకి భారతీయ జనతా పార్టీ ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేరన్నా. భారతీయ జనతా పార్టీ అన్నమాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుతుంది. పేద ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ పాటుపడుతుంది కాబట్టి ఏ విధంగా అయినా భారతీయ జనతా పార్టీని గద్దెదించాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీపై తప్పుడు ప్రచారాలు, భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకం, భారతీయ జనతా పార్టీ దళిత మహిళపై అరే దళితులు అరే గత ప్రభుత్వాల్లో జరగలేదన్నా, అరే ఎన్ని చోట్ల జరగలేదన్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉన్నప్పుడు అరే అన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరగలే, దళిత మహిళల మీద అత్యాచారాలు జరగలే. ఏం మాట్లాడుతున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినట్టే ఉందన్న. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఏమంటున్నా, మీ ప్రభుత్వాలది మొత్తం దళితుల పైన దాడులు చేసుడు, ఆడోళ్ళ అదేనా? అంటే మీ రాజకీయం అదా? తప్పన్నది. అంటే ఇప్పుడు నువ్వన్నావు కదా, అంటే మా మీద అంటున్నావు ఇది వరకు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరగలేదా అని అంటున్నావు. అదే నేను ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ బరాబర్ పైన దాడులు చేసుడేనా? బరాబర్ అలాంటి ఎవరైతే పాల్పడతారో వాళ్ళందరికీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగ ఫలాల ద్వారా ఎవడైతే నేరం చేసిండో వాడికి 100% వాడిని శిక్షించడం జరుగుతుంది. అది కేవలం ఏదో భారతీయ జనతా పార్టీ కావాలని చేపించిందని చెప్పి మీరు బురదజల్లుడు వ్యవహారం మా భారతీయ జనతా పార్టీ మీద చేస్తే మాత్రం మేమేం చేయలేము.
జైల్లోకి వెళ్ళి తీసుకొచ్చి దండలేసి వాళ్ళకి సన్మానం చేసుడు. ఎవరన్నా ఎవరు 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 రేప్ చేశారు అన్నా? రేప్ చేసినోడు ఎవడన్నా ఉంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాల ద్వారా ఎవడైతే పేరిట అన్ని మీరు మాట్లాడుకోనికి, మీరు చేయనీకి ఏదన్నా దాడులు చేసిరనంటే కథం జైలుకి పోవాలి. మళ్ళీ ఏది జెండా మందిరానికో గాంధీ జయంతికో సత్ప్రవర్తన అని ఒక బిడి తీసుకొని బయటకు వచ్చి దండలు వేసుకొని జై కొట్టించుకొని మళ్ళీ రాజకీయం. అలాంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదన్నా. మీరు అన్నట్టు మేము దళితుల మీద దాడులు చేస్తే, మహిళల మీద అత్యాచారాలు చేస్తే ఈ భారతదేశంలో వరుసగా 3వ సారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాడన్నా. అలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దన్న దయచేసి నేను మీ మీడియా వాళ్ళందరికీ నిలబెత్తు మీరే ఊపిస్తారు అన్న. ఎట్లన్నా? ఎట్లయినా నిలబెత్తు మీరే ఊపిస్తారు. ఎట్లా? దేనికనంటే గతంలో ఇదే హుజూర్ నగర్ నియోజకవర్గంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీ పైన దాడి చేయించలేదా? గుర్రంపూడి విషయంలో జరిగిందన్నా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అన్నా? వాస్తవంగా గుర్రంపూడి విషయం గురించి మీకు పూర్తి విషయం తెలియాలి. నాగార్జున సాగర్ పునరావాసం కింద నాగార్జున సాగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది గిరిజనులకు మఠంపల్లి మండలంలోని గుర్రంపూడి తాండాలో కొంత భూమిని కేటాయించడం జరిగిందన్న. ఆ భూమిని వాళ్ళు ఏళ్ళగా ఆ భూమినే సేద్యం చేసుకుంటూ అక్కడ జీవిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆక్రమణదారులు, ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అడ్డం పెట్టుకొని కొంతమంది కబ్జాదారులు ఆ భూమి మీదకు పోయి ఎవరైతే ఆ గిరిజన రైతులు ఉన్నారో 40 మంది రైతులని వారి తలకాయలు పగలగొట్టి, కాళ్ళు ఇరగొట్టి, దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కొని అక్కడ ఒక షెడ్ వేసి బీహార్ నుంచి దాదాపు 100 మంది గూండాలను తీసుకొచ్చి వారికి ఫుల్గా మద్యం, బిర్యానీ పొట్లాలు ఇచ్చి వారిని అక్కడ మేపుతున్నటువంటి సందర్భం అన్న. అక్కడ ఉన్నటువంటి గిరిజనుల మీద దాడి చేసి వారి భూములు లాక్కున్నది కాక గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆ భూములు లాక్కోవటమే కాకుండా మళ్ళీ తిరిగి ఆ గిరిజనుల తలకాయల పగలగొట్టి, కాళ్ళు ఇరగొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి సందర్భం అన్న. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకు కొమ్ము కాసి సపోర్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోకపోతే ఆ జైళ్ళకు పోతే ఆ తలకాయలు పగిలి కాలు ఇరిగిన రైతులు ఎవరైతే ఉన్నారో మా భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా వాగిరే గారి దగ్గరకు వచ్చి, ఇదే ప్రాంతవాసి, ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి, ఇదే దొండపాడు గ్రామానికి చెందినటువంటి బొబ్బా వాగిరెడ్డి గారి ఇక్కడికి భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరిగిద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఆనాడు మేము వారికి అండగా నిలబడి ఆ భూములను పరిశీలించడానికి వెళ్ళి పరిశీలించి నిజంగా ఆ గిరిజన రైతులను చూస్తే మాకు కంటతడి ఒక్కటే కరువైంది. తలకాయలు పగలగొట్టారు, కాళ్ళు ఇరగొట్టారు, తిరిగి వాళ్ళ మీదనే రివర్స్ కేసులు పెట్టారు. దాన్ని చూసి చెల్లించిపోయి మా భారతీయ జనతా పార్టీ ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం మేము. బండి సంజయ్ గారు కూడా ఆ బాధను చూసి వెంటనే స్పందించిండు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారో అందరికీ రైట్, మనం ఇప్పుడు గుర్రంపూడి ఇమీడియట్లీ వెళ్ళాలి, ఇదేం దౌర్జన్యం, అరే 40 మంది రైతులని తలకాయలు పగలు కొట్టి కాళ్ళు ఇరగొట్టి 60 రోజుల పాటు జైల్లో పెడతారా? ఇంత దుర్మార్గం ఎక్కడుంటుందని చెప్పేసి బండి సంజయ్ అన్న గిరిజన భరోసా యాత్ర ద్వారా దాదాపు 500 కార్లతో హైదరాబాద్ నుంచి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గుర్రంపూడి తాండాకు మేము రావడం జరిగిందన్న. ఆ రోజు ఉవ్వెత్తున భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంటే చూసి తట్టుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేపించారు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదకి రాళ్ళు ఇసిరేసి ఎవరో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గుంపులోకి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు చొరబడి మేము అక్కడ ఒక షెడ్ వేశారు. ఈ షెడ్లో బీహార్ నుంచి గూండాలను తెచ్చి ఉంచాల్సిన పరిస్థితి ఏమొచ్చింది, గూండాలు ఖాళీ చేయాలని చెప్పి మేము ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి షెడ్ను ధ్వంసం చేస్తుంటే ఆ షెడ్ ఏమో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి కాదు, ఆ షెడ్ ఏమో ఏదో ఒక రైతుకు సంబంధించినటువంటి ఆస్తి కాదు. ఆ షెడ్ కూలుస్తున్నారని చెప్పేసి పోలీసు వాళ్ళకు ఎవడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు దాఖలాలు కూడా లేవు. కానీ పోలీసు వాళ్ళు అతి చొరవ చూపించి ఆయన ఉన్నటువంటి అధికారులకు కొమ్ము కాసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దొరికినట్టు విచ్చలవిడిగా లాఠీచార్జ్ చేశారు. మళ్ళీ పైగా అల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది జొరబడి పోలీసు వాళ్ళ మీదకి రాళ్ళు రువ్వి మమ్మల్ని అక్కడి నుంచి తరిమేట ప్రయత్నం చేశారు. అన్న ఆ రోజు ఆ గుర్రంపూడి మీటింగ్ అయిపోయిన అనంతరం మేము మా ఇళ్లలో మా కుటుంబ సభ్యులతో మా పిల్లలతో మేము నైట్ 2 గంటల ప్రాంతంలో మా ఇళ్ళకు వచ్చి మా కుటుంబ సభ్యుల్ని మా పిల్లలందరూ చూస్తుండగా భయభ్రాంతులకు గురి చేసి నైట్ 2 మమ్మల్ని గల్లాలు పట్టుకొని పోలీసు బండిలో వేసుకొని నన్ను ప్రత్యేకంగా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో నన్ను అరెస్ట్ చేశారు.
అక్కడ నుంచి చింతలపాలెం పోలీస్ స్టేషన్కి, చింతలపాలెం నుంచి మేలచెరువు పోలీస్ స్టేషన్కి, మేలచెరువు పోలీస్ స్టేషన్ నుంచి కోదాడు పోలీస్ స్టేషన్కి, కోదాడు పోలీస్ స్టేషన్ నుంచి నడిగూడానికి, నడిగూడెం నుంచి మునగాలకి, ఎక్కడున్నది కూడా మమ్మల్ని తెలియనియకుండా, అంటే ఎన్ని స్టేషన్లు తిప్పారు? ఎక్కడున్నది అన్నది కూడా మమ్మల్ని తెలియకుండా స్టేషన్ మార్చి, స్టేషన్ గంటకు ఒక స్టేషన్ మార్చి, మీరేమైనా ఉగ్రవాదులు ఎట్లా అట్లా అసలు అంతకన్నా ఘోరం చేశారన్న. మేము భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్తలు మేము. మమ్మల్ని ఆ రకంగా భారతీయ జనతా పార్టీలో తిరగొద్దని మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసి మా మీద థర్డ్ డిగ్రీలు చేసి మమ్మల్ని 38 రోజులు థర్డ్ డిగ్రీ మాకు ఇచ్చి మమ్మల్ని 38 రోజులు జైల్లో పెట్టారన్న. థర్డ్ డిగ్రీ 8 మంది కానిస్టేబుల్, 2 ఎస్ఐలు కలిసి విచ్చల విడిగా గంటన్నర సేపు మాతో ఒక బాలాట ఆడుకున్నట్టు ఆడుకున్నాం. ఏం తప్పు చేసినాం అన్న మేము? గిరిజనుల భూములు ఆక్రమించుకున్నారు. అది పక్కాగా గిరిజనులు వాళ్ళకి ప్రభుత్వం పట్టాలు ఇచ్చినటువంటి భూమి, పునరావాసం కింద వాళ్ళకి కల్పించినటువంటి భూమి, గతంలో వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమి. ఇదేం దుర్మార్గం రా! మీరెవరు బీహార్ నుంచి వచ్చి రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకోవడానికంటే అమాయకులైనటువంటి రైతుల్ని కొట్టి జైల్లో వేశారు. వారికి సపోర్ట్గా పోయినటువంటి మమ్మల్ని, ముఖ్యంగా మా మీద థర్డ్ డిగ్రీ చేసి భారతీయ జనతా పార్టీలో తిరగొద్దు, బీజేపీలో ఉండొద్దు అని చెప్పేసి మా మీద కూడా విపరీతమైన థర్డ్ డిగ్రీ ఇచ్చి మమ్మల్ని 38 రోజులు జైల్లో పెట్టి మమ్మల్ని రాజకీయంగా బయటికి రాకుండా రాజకీయ సమాధి చేయాలని చెప్పేసి గత పాలకులు ప్రయత్నించినటువంటి విధానం అన్న ఇది. ఓకే అన్న, నువ్వు ఇదంతా చెప్పినా బాగుంది. ఆ సందర్భంలో నీ మీద థర్డ్ డిగ్రీ జరిగింది, లాఠీ చార్జీలు జరిగినాయి, కేసులు కట్లయినాయి, అవునా? అవును. అయ్యాలా నీ పొజిషన్ ఎట్లుందన్న? అయ్యాలా మీ పైన దాడి చేసింది ఎవరన్నా? ఎవరు అనుచరులన్నా? ఎవరు అనుచరులు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులను పెట్టి అక్కడ దాడులు చేయించారు. అప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సైదిరెడ్డి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మీ పైన దాడి చేయించాడు. ఎందుకంటే ఆయన హస్తం ఉంది కాబట్టి, ఆయన మూల సూత్రధారి కాబట్టి. ఇవాళ ఆయన ఏ పార్టీలో ఉన్నాడన్నా? అంటే ఇవాళ నీకు నీ పార్టీలో తగిన న్యాయం జరగలేదు అని అనొచ్చా? అంటే ఇవాళకన్నా నిలువెత్తు మీరే ఒప్పిస్తురన్నా, ఇంత కష్టపడ్డారు, ఇన్ని దెబ్బలు తిన్నారు ప్రజల కోసం, కానీ ఇవాళ నీ పార్టీలో నీకు అన్యాయం జరుగుతుంది, నీ పార్టీ నీకు మోసం చేస్తుందని అనొచ్చా? పార్టీలో నాకు అన్యాయం జరిగేదంటూ ఏది లేదన్న. భారతీయ జనతా పార్టీలో ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో సరే నాకుండేటువంటి ఈ జిల్లా స్థాయిలో నాకుండేటటువంటి గుర్తింపు భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తిస్తూనే ఉంది. కాకపోతే వాస్తవంగా మీరు అన్నట్టు బాధాకరం, శానంపూడి సైదిరెడ్డి విషయంలో మాత్రం కొంత లోపం జరిగింది. మరి పార్టీ ఏ ఆలోచనల దృష్ట్యా మరి అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో, మరి అది కూడా కొంత రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలంటే కొంత కొన్ని కండిషన్లు, కొన్ని మనం నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆ రోజు స్టేట్ మొత్తంగా కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి రావాలని కోరారు. ఆయన కూడా సైదిరెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలోకి వస్తా అని చెప్పి ఎంతో ప్రయత్నం చేసినా చాలా కాలం కూడా దాన్ని బండి సంజయ్ గారు కూడా తీవ్రంగా ఖండించిండు, తీసుకోమన్నారు. మరి ఆ రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా మరి ఎలాంటి మార్పులు జరిగినాయో ఏమో సైదిరెడ్డి గారిని తీసుకొని ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సరే అతన్ని కాకపోయినా మేము పార్టీ కోసం, పార్టీ నమ్ముకున్న జెండా కోసం, సిద్ధాంతం కోసం పనిచేసేటోళ్ళం. ఆ రోజు ఆయనకి టికెట్ ఇచ్చినా కూడా మేము భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడడం, ఆయనకు ఓట్లు వేయించినాం. ఆయనని ఈ దొండపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగబడితే కూడా వారిని కూడా ఎదుర్కొని మళ్ళా మేమే ఆయనని మా గ్రామం దాటించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఓకే అన్న, నువ్వు చెప్పినావు ఇదంతా బాగుంది. నువ్వు చెప్తుంటే గట్ల ఏదో కావాలని సర్ది చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది. అయితే నేను ఈ ఊళ్ళోకి వచ్చే క్రమంలో ఊరు బయట ఆగుంటేనే ఆగినప్పుడు అన్న ఇట్లా పత్తిపాటి విజయ్ అంట, ఏంది ఆ పిల్లగాని పరిస్థితి అని అంటే, ఏది దళిత పిల్లగాడ మంచోడే, కాకపోతే మొత్తానికైతే వాళ్ళ దాంట్లో వాళ్ళ అన్యాయమైంది, మరి గిది ఎక్కడ అన్యాయం, ఏం జరిగింది అన్న అని అడిగి ఉంటేనే. అడిగినప్పుడు ఇంత కష్టపడ్డాడు, ఇంత చేసాడు, కానీ దళితుడు అంటే దళితులు ఏం చేయలేవారు కదా, ఎంతవరకు ఏం మాట్లాడలేవారు, ఎంత చెప్పినా కానీ ఒకరి కిందనే పని చేయాలి వాళ్ళు, అందుకని ఆ పిల్లగాని ఆ పార్టీ వాళ్ళకి కావాలని తొక్కిరు అని అంటుంటే ఇన్నా. అది వాస్తవం అంటారా? అట్లేం లేదన్నా. సరే వాళ్ళని అన్నోళ్ళని మీరు అడిగిన వాళ్ళని అయితే నేను తప్పు పట్టను. సరే వాళ్ళకి కొంతమందికి నా మీద అభిమానంతో వాళ్ళు మాట్లాడవచ్చు, లేకపోతే నేను పడేటటువంటి కష్టాన్ని చూసి వాళ్ళు ఆ విధంగా మాట్లాడవచ్చు ఏమో. కానీ భారతీయ జనతా పార్టీ అయితే
దళితులకు కానీ పేద ప్రజలకు కానీ అన్యాయం చేసేటటువంటి పార్టీ కానే కాదన్న. మీరు చూసుకోండి, భారతీయ జనతా పార్టీకి 3 సార్లు రాష్ట్రపతి చేసేటటువంటి అవకాశం వస్తే మొట్టమొదటిసారిగా ముస్లిం సామాజిక వర్గానికి, ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని చెప్పుకుంటారో అదే ముస్లిం సామాజిక వర్గాన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసేటటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదన్న. రెండోసారి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతిని చేసేటటువంటి అవకాశం వస్తే ఇదే దళిత సామాజిక వర్గానికి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీదన్న. మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతి చేసేటటువంటి అవకాశం వస్తే ఒక బడుగు బలహీన గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదన్న. భారతీయ జనతా పార్టీ ఏనాడు దళితులకో మహిళలకో వ్యతిరేకం కాదు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది తప్ప ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో ఒక వర్ణానికో ఒక వివక్షతకో భారతీయ జనతా పార్టీ పనిచేయదన్న. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తుంది, అందరినీ సమాన దృష్టితోనే భారతీయ జనతా పార్టీ చూస్తుంది తప్ప ఏదో చిన్న చిన్న విషయాలు పొరపాట్లు అవి కావాలని ఇతర పార్టీ నాయకులు కల్పించుకొని వాటిని అతి ఉత్సాహం చూపించి భారతీయ జనతా పార్టీని బురద జల్లే ప్రయత్నం చేస్తారు తప్ప అందులో వాస్తవం లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నీ పార్టీ నువ్వు బాగానే సమర్థించుకుంటావు. సరే, నువ్వు ఎన్ని మాట్లాడినావు కదా, రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికలైనా అయ్యి ఉండొచ్చు, ఇంకా వేరే పార్టీలో వచ్చే పదవులలో అయినా అయి ఉండొచ్చు. నువ్వు ఒక దళితుని చూడకుండా నీకు ఉన్నత స్థాయి పదవి ఇస్తారని ఆశిస్తున్నావు? నాకు ఇప్పుడు ఉన్నటువంటి పదవి కూడా నాకు ఉన్నత స్థాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేను భారతీయ జనతా పార్టీలో దళిత మోర్చా నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేసిన, యువ మోర్చా నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేసిన, అదేవిధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డిస్ట్రిక్ట్ స్పోక్స్ పర్సన్గా పనిచేస్తున్నా. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ కూడా నా యొక్క అవకాశాన్ని కూడా నా గుర్తింపును కూడా ఒక గ్రామ స్థాయి నుంచి మండలానికి, మండల స్థాయి నుంచి నియోజకవర్గానికి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లాకి నా గుర్తింపుకి తగిన ఎంతసేపు ఉన్నా కానీ నువ్వు దళితుని కాబట్టి పార్టీ గురించి మాట్లాడాలి, పార్టీ జెండాలు మొయ్యాలి, పార్టీ పోస్టర్లు అతికియాలి, పార్టీ కోసమే పనిచేయాలి. కానీ ఒక పదవి ఇద్దాం, ఒక స్థాయిలో ఉంచుదాం అనే ఆలోచన వాళ్ళకి లేదు. నీకట్లా పార్టీ పదవి ఇవ్వాలంటే దానికి పార్టీ అధికారంలోకి రావాలి, దానికి కొన్ని ఖాళీలు ఏర్పడాలి, ఆ పదవులలో నామినేషన్ పోస్టుల విషయంలో కానీ లేకపోతే ప్రజాక్షేత్రంలో నిలబడి గెలవాలన్నా పార్టీ వాతావరణం రావాలి. అదంతా ఖచ్చితంగా పార్టీ దృష్టిలో ఉంది. పార్టీ అయితే మాకేం పోరాట యోధులకు కానీ పార్టీ దృష్టిలో 100% మేము గుర్రంపొడి విషయంలో కానీ పార్టీ విషయాల్లో కానీ యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కీలకంగా ఎవరు అంటే ఒక 5-6 పేర్లనే మా పేరు ఉంటుంది, అట్లేం లేదు. మా భారతీయ జనతా పార్టీ పైసలు ఎవరి కాడు ఉంటే వాళ్ళకి కొమ్ముగా వస్తుంది అనొచ్చా? తప్పన్నది తప్ప. ఎందుకన్నా మన ఎంపీ ఎలక్షన్లలో జరిగింది నల్గొండ జిల్లా కదా, ఏం చేశారన్న? మీది నల్గొండ జిల్లాలో. అవును. అయితే అక్కడ ఉన్న వ్యక్తి అంటే మీ పైన దాడి చేయించిన వ్యక్తి మీ నియోజకవర్గ వ్యక్తి అనుకుంటా, గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డి. ఆయన మీ పైన, మీ బీజేపీ కార్యకర్తల పైన, బీజేపీ నాయకుల పైన ఇంతగనం చేసాడు, ఇంతగనం 3rd డిగ్రీలు అట్లా చేసినాడు, మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టాడని మీరే గోసపరుచుకున్నారు. కానీ ఇవాళ బీజేపీకి వెళ్ళి ఎంపీ టికెట్ ఇవ్వడానికి కారణం ఏందన్న? అంటే పైసలు ఉన్నాయనే కదా. అంటే పైసలకి ఏమైనా అమ్ముకుంటారా టికెట్లు మీ బీజేపీ? ఒక్క టికెట్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీని మీరు అట్లా గుర్తించడం కూడా సరికాదన్న. సరే, కొన్ని రాజకీయ ఆయన అంటే బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఏం జరిగినా పట్టించుకోదు అని వచ్చి తప్పన. ఆయన ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి వచ్చిండు, ఒక ఎమ్మెల్యేగా పనిచేసి వచ్చిండు. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కావాలన్నాడు, భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళ్ళ కష్టపడి పనిచేస్తా అన్నాడు. భారతీయ జనతా పార్టీని సరే అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మంత్రాలు జరిపిండు. సరే ఉన్న పరిస్థితుల్ని స్థితిగతుల్ని మార్చుకుంటే సరే ఒక ఎమ్మెల్యే చేసినాడు కదా, ఇస్తే కొంత ఏమన్నా పార్టీ ఓట్ షేర్ కానీ లేకపోతే గతంలో ఎమ్మెల్యే చేసిన విధానం ఉంది కదా, కొంత పార్టీకి ఏమన్నా మైలేజ్ పెరిగిద్దేమోనని చెప్పేసి ఆయనకి ఇచ్చారే తప్ప ఏదో మమ్మల్ని తక్కువ చేయాలని కాదు, లేకపోతే మాకేదో పార్టీలో తగిన గుర్తింపు లేదు కాబట్టి ఆయనకి ఇచ్చారన్నది కాదు. ఆయనకి టికెట్ ఇచ్చేటప్పుడు కూడా గతంలో 2-3 ఎమ్మెల్యేలతో కూడా చర్చించడం జరిగింది. వారు అనుకోకుండా పార్టీలోకి రాకపోవటం, ఈయన కొంత నేను వస్తా అని చెప్పేసి ముందుకు రావటం, అట్లా మాతో చర్చించకుండా ఏం జరగలేదు ఇది. సరే ఇక మీరు కూడా కలిసిపోవాలి, గతాన్ని మర్చిపోవాలని చెప్పేసి పార్టీ అందరినీ సమన్వయం చేసి
ఆ నిర్ణయం తీసుకుందాను. ఓకే అన్న, ఇవి పక్కకు పెట్టేసే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసింది. మీ నల్గొండ జిల్లా రెడ్డిల కంచుకోట, అంటే కాంగ్రెస్ పార్టీ అనొచ్చు అనుకోట, ఎందుకంటే అందరు రెడ్డిలో ఉంటారు. ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు. ఆ మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారన్న? ఇంకొక వ్యక్తి మీకు కూతవేటు దూరంలోనే ఉన్న వ్యక్తికి అట్లా అనుకుంటా. అట్లా కాదన్నా, కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ, రెడ్ల పార్టీ అనే కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ. అంటే మీ ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే రెడ్డిల పార్టీ అని అంటారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ అన్న. మీరు చూసుకోండి, మీరు ఎంపీ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు మోసినటువంటి జానారెడ్డి గారి కుమారుడికే, ఆయన చిన్న కొడుకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఆయన పెద్ద కొడుక్కి ఎంపీ టికెట్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గతంలో ఎంపీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. కోదా నుంచి కూడా ఆయన భార్యనే. ఇక కుటుంబ పార్టీ కాక ఏం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ. కుటుంబ పార్టీలకి అవకాశాలు ఇస్తే వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటారు తప్ప ప్రజల బాగోగులను ఎక్కడ ఆలోచిస్తాయన్నా ఈ కుటుంబ పార్టీలు. ఈ కుటుంబ పార్టీలు ఫస్ట్ ఇక్కడ నుంచి పారదొలినప్పుడే ఈ రాష్ట్రంలో మార్పు మొదలైద్దన్న. అయితే ఈ కుటుంబ పాలనల ఈ తెలంగాణ, మీ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి అవుతుంది అనుకుంటారా? 100% కుటుంబ పాలనలో జరగదు. నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నానా, అంత ఇంతో ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే కేంద్రంలో ఉన్నటువంటి, నేను ఒకటే హార్ట్ఫుల్గా చెప్పగలుగుతున్నాను, భారతీయ జనతా పార్టీకి మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే లేకపోయినా, ఒక ఎంపీటీసీ లేకపోయినా, ఒక జెడ్పీటీసీ లేకపోయినా, ఒక వార్డు మెంబర్ లేకపోయినా కూడా, ఒక కౌన్సిలర్ మాకు లేకపోయినా కూడా, మా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి ఒక్క గ్రామానికి నిధులు వెళ్తున్నాయి. ఇక్కడ మేము పార్టీ చూడలే, కులం చూడలే, మతం చూడలే, గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధిగా భావించి ఈరోజు పార్టీలకు అతీతంగా మేము నిధులు ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి నిధుల ద్వారానే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గతంలో ఉన్నటువంటి పాలకుల కన్నా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పాలకులు ఇంకా దారుణంగా ఇంకా దిగజారుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను వ్యక్తం చేస్తున్నాను. వాస్తవాలు చెప్తున్నా. చూడండి, గతంలో మీరు ఈ ఫ్రీలు ఉచితాలు ఇచ్చి ప్రజల దగ్గర నుంచి దోచుకోవటం. నేను ఇందాక చెప్పిన ఫ్రీ కరెంట్ అన్నాడు, 24 గంటలు నడిచేటటువంటి కరెంటుని 8 గంటలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఫ్రీ బస్సు అన్నాడు, గ్రామానికి ఒక్కొక్క బస్సు 10 టిప్పులు తిరిగేటటువంటి బస్సు కనీసం 1-2 టిప్పులు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఎక్కేటటువంటి మహిళలకి సీట్లు దొరికేటటువంటి పరిస్థితి లేదు. జుట్టులు పట్టుకొని కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ చూపిస్తున్నావు నిన్ననే అనుకుంటా. ఇదే మన ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలకు స్వయాన సీఎం గారు వెళ్ళి అక్కడ ఉన్న 3 మంత్రులకి అట్లా వెళ్ళి చాలా, అంటే వాళ్ళని ఆదుకోవడం అట్లా జరిగింది, వాళ్ళకి భరోసా ఇవ్వడం అట్లా జరిగింది. మరి దాన్ని ఎట్లా చూడాలి అన్న? ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. అక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి ఇన్ని రోజుల్లో ఏం చేశారో చూద్దాం. గతంలో కూడా ఏమి జరగబోతుందో చూద్దాం. ఆడ 3 మంత్రులు ఉండి ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఖమ్మానికి పోయి ఏం మాట్లాడుతాడు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే అక్కడ అభివృద్ధి చేయగలుగుతులే. ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని మాట్లాడతారా? మరి కేంద్ర ప్రభుత్వం ఈ ముప్పు ప్రాంతాన్ని మొత్తం కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని, కేంద్ర పరిధిలోకి తీసుకుంటే ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించింది దేనికి? నువ్వు తీసుకునేటటువంటి పన్నంతా కూడా ఎక్కడ పెడుతున్నావు? ప్రజలు నీకు కట్టేటటువంటి ట్యాక్స్లన్నీ నువ్వేం చేస్తున్నావు? ఇట్లాంటి విపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడే నువ్వు ప్రజలను ఆదుకోలేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఉపయోగం ఏంది? నువ్వు ముగ్గురు మంత్రులు ఖమ్మంలో ఉండి ఉపయోగం ఏంది? దేనికున్నారు మీరు? ప్రజలు ఏదో మార్పు కోరుకొని మీరైతే సుపరిపాలన అందిస్తారు, ప్రజల బతుకుల్లో వెలుగుని నింపుతారు, మా ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిద్దనే కదా మీకు అవకాశం ఇచ్చింది. మరి మీరు అభివృద్ధి చేయలేక కేంద్రం మీద వేస్తే మీరు చేయండి, పదవులకు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి రండి. నేను చెప్తున్నా, మీకు చేత కాకపోతే మీ పదవులకు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తుంది. ఎందుకు మీకు పదవులు? ఎందుకు మరి భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తున్నారు? నిధులు కాడికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ కావాలనా? డబ్బులు కాడికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వాలనా? ఇక్కడికి వచ్చేసరికి రాజకీయ విమర్శలు మాత్రం భారతీయ జనతా పార్టీ దళితులను అంచవేస్తుంది, మహిళలపై దాడులు చేస్తుంది, ముస్లింలకు వ్యతిరేకం, క్రిస్టియన్స్కి వ్యతిరేకం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తారా? మరి చేయండి అభివృద్ధి. ఇవాళ ఎందుకు వచ్చింది? గతంలో కూడా మీరంతా పాలకులే కదా. ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా ఎడిపోతున్నారన్నా? టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్లోకి పోతున్నారు. కాంగ్రెస్లో గతంలో ఏం జరిగింది? కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలంతా ఈ 2 పార్టీలు ఒకటే. ఇలా ఈ రెండు పార్టీల లక్ష్యం కూడా భారతీయ జనతా పార్టీని అణిచివేయాలి. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అన్నావు కదా. ఈరోజు హైడ్రా పేరు మీద చాలా అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్ అయితేంది,
అంటే అనేక సంస్థలు అయితేంది, కంపెనీలు అయితేంది, అన్నిటిని కొలుస్తుంది కదా, దాని ఎట్లా? నా మంచిని మంచి అనాలా, వాస్తవాన్ని వాస్తవం, అవాస్తవాన్ని అది ఒప్పుకోవాలి. వాస్తవంగా నేనైతే నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా. సరే గత ప్రభుత్వాలు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి వీళ్ళు ఏమంటారు, నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తారో తెలియదు కానీ ఇవాళ ఈ విపత్కాల పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న? ఈ చెరువులను కబ్జా చేయడం వల్లనే కదా. చెరువులలో నీటి నిల్వ ఉంటే ఇంత వరద ప్రభావం ఉంటుందా? బరాబర్ ఎవడైతే చెరువులు కబ్జా చేసిండో బడా రాజకీయ నాయకులు రావాలన్న. అలాంటి దుర్మార్గులు అనేటివి ఎవడు, పల్లా రాజశేఖర రెడ్డి అనేటోడు, అసదుద్దీన్ ఓవైసీ అనేటోడు, ఇప్పుడు ఎన్ను కన్వెన్షన్ కూల్చారు కదా, బరాబర్ మీరు వాళ్ళ బిల్డింగులు కూడా కూర్చాలా. ఇప్పుడు ఈ చెరువుల్ని ఖచ్చితంగా మనం బాగు చేసుకొని ఈ చెరువుల్ని కాపాడుకుంటేనే ప్రకృతి ప్రకృతి ఇచ్చిన వనరులు అవి మనకి, వాటిని కూడా కబ్జా గురైతే ఇలాంటి విపత్కాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వాటర్ స్టోరేజ్ లేకనే కదా గ్రామాలు కొట్టకపోయే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా ఆ హైడ్రా విషయాన్ని నేనైతే సమర్థిస్తాను నా వ్యక్తిగతంగా. ఎందుకంటే ఉన్నటువంటి చెరువులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన తర్వాత మన పిల్లలు బతకాలి, మన పిల్లలు బతకాలి, తర్వాత తరం బతకాలంటే మన యొక్క ప్రకృతి ఇచ్చినటువంటి వనరులు మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. మంచిగా సపోర్ట్ చేస్తున్నావు, బాగుంది. ఇప్పుడు కూల్ చేసిన భూమిని మొత్తం ఏం చేస్తారు? అరే బరాబర్ చెరువుల పూడికే తీయాలన్నా, వాటర్ స్టోరేజ్ ఉపయోగించాలి. తీయకపోతే దాని మీద మొదటగా ఉద్యమించేది భారతీయ జనతా పార్టీ. తీయకపోతే ఇప్పుడు చెరువులు ఎవరైతే ఆక్రమణదారుల నుంచి గుంజుకొని ఆ చెరువుల్ని చెరువులుగా ఉపయోగించకుండా ఆ చెరువుల మీద ప్రభుత్వం అక్రమ కట్టడాలు కట్టినా, ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అక్రమాలు కట్టినా కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేయదలుచుకున్నా. ఓకే అన్న, ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నావు కన్నా ఏం భయం కావట్లేదా? ఎందుకన్నా నాకేం భయం అన్నా? అంటే ఏమన్నా దాడులు అవి దాడులు నేనేం తప్పు చేయట్లేదు, నేనేం రౌడీని కాదు, గూండాని కాదు నా మీద దాడులు చేయడానికి. ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నాం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం. సరే అధికార పార్టీ నాయకులు గతంలో దాడులు చేశారు, జైల్లో పెట్టారు, ఇక అందుకనే చేసేది ఏముంటుందన్న? జైలుకు పోయి ఎక్కడికైతే పోకూడదు అడిగి పోయి వచ్చినా నేను, ఇంకా నాకు భయం ఏందన్న? జైలుకు పంపించారు, ఆ పుణ్యం కూడా కట్టుకున్నారు, థర్డ్ డిగ్రీ ఇచ్చారు, ఇంకా చేయాల్సినవి చేశారు, ఇంక నన్ను ఇంక ఏ రకంగా భయపెట్టగలుగుతారు? అన్నిటికీ సిద్ధపడి ఉన్నా. భారతీయ జనతా పార్టీ టవలు మీదేసుకున్నానా. ఈ భారతీయ జనతా పార్టీ టవలు మెల్ల ఉంటే కన్న తల్లి ఒడిలో కళ్ళు మూసుకొని హాయిగా పడుకున్నంత ప్రశాంతత ఉంటుందన్న ఈ భారతీయ జనతా పార్టీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్న, పాకిస్తానోడు స్వేచ్ఛగా మన భారతదేశానికి వచ్చి, మన భారతదేశం భాగ్యనగరానికి వచ్చి బాంబులు పెట్టి మన హిందూ గుళ్ళల్లో, మన సినిమా థియేటర్లలో బాంబులు పెట్టి మన భారతదేశ ప్రజల్ని చంపుతున్న సందర్భం నా గత ప్రభుత్వంలో. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఒక్క పాకిస్తాన్ కుక్క అయినా భారతదేశం వైపు చూడాలంటేనే గజగజ వణుకుతున్నటువంటి సందర్భం అన్న. జమ్మూ కాశ్మీర్ పరిష్కారం అన్న, 317 జీవో ఆర్టికల్ రద్దన్న, ఎట్లా జరిగిందన్న? అది ఎన్నో ప్రభుత్వాలు మారి మరి ఏ ప్రభుత్వం చేయలేకపోయింది ఎందుకన్నా? ఇలా నరేంద్ర మోడీ గారు చరిత్రను తిరగరాసిండన్న. ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని అడ్డు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వారినే మళ్ళీ మన భారతదేశం వైపు, మన భారతదేశం పైన తిరిగి దాడి చేసే విధంగా తయారు చేస్తున్నాయన్న కొన్ని సంస్థలు. ఏనా భారత రాజ్యాంగం రాసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం మొత్తానికి ఒకటే రాజ్యాంగం రాసిండా? జమ్మూ కాశ్మీర్కి సపరేట్ రాజ్యాంగం ఉంటుందన్న? భారతదేశం మొత్తం ఒకటే రాజ్యాంగాన్ని పాటిస్తే జమ్మూ కాశ్మీర్ సపరేట్ రాజ్యాంగాన్ని పాటిస్తుందా? దాన్ని ఖండించిండన్న నరేంద్ర మోడీ, రద్దు చేసిండన్న. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే భారతదేశం మొత్తం ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అమలు చేసినటువంటి ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీదన్న. అన్న అయోధ్య రామ మందిర విషయం అన్న, ఎంతోమంది హిందువులు, వేల మంది హిందువులు అయోధ్య గుడి కట్టాలన్నది ఎంతోమంది హిందూ బంధువుల కోరికన్న. వాళ్ళ చిరకాల వారు దానికోసం రక్తం చిందించారన్న, ప్రాణాలు కోల్పోయారన్న. ఎన్నో ప్రభుత్వాలు మారి దాని మీద రాజకీయమే చేశారు తప్ప ఇలా అయోధ్యలో రామ మందిరం కట్టేటటువంటి ధైర్యం ఏ ప్రభుత్వం చేయలే. ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రాముడి గుడి నిర్మించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కనిపించవన్నా మీకు? ఇవన్నీ మీకు కనిపించవన్నా? రాజకీయం కోసమే కదా రామ మందిరం కట్టింది. అరే ఏళ్ల నుంచి పరిష్కారం కానటువంటి సమస్యను గత రాజకీయ పరిస్థితుల్లో అన్నా, గత ప్రభుత్వాలు అమల్లో ఉన్నప్పుడు ఈ రాజకీయ ముందల్నే ఆటావుటిగా అది నిర్మించాల్సిన వాస్తవం అన్న. మీరు నగరానికి వెళ్ళి నేను సముద్రంకి వెళ్ళి మళ్ళీ తప్పనా? అరే పురాతనటువంటి గుళ్ళని, పురాతనమైనటువంటి వస్తువుల్ని, పురాతనమైనటువంటి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుపోయినాను. పోలేదు, వెళ్తా. ఎట్లుందో తెలుసా అయోధ్య? ఎట్లుందన్నా? ఇప్పుడు ఈ కాస్త వర్షానికి ఈ ముసురుకే కురుస్తుంది ఎక్కడ పడితే అక్కడ.
సరే దాని పరిస్థితి అంటే ఇంత చరిత్ర అరే దేశ మీకు- చరిత్రాత్మకమైన మరి రామ మందిరాన్ని కట్టినారు కదా. అరే దాన్ని ఎట్లా చూడాలి? మీకు పడేటటువంటి 4 చినుకులే కనపడుతున్నాయి అన్న. అయోధ్యలో 3 పెన్నడలు లేని విధంగా ఎయిర్పోర్ట్ వచ్చిందన్న అయోధ్యకి. రామ మందిరం ఎక్కడ అన్న, కట్టారో అయోధ్య రామ మందిరం ఎక్కడ కట్టారో తెలుసా? ఎక్కడ కట్టారన్నా? బార్బర్ మసీద్ కూల కొట్టిన స్థానంలోనే అక్కడ మీ దేవుడు ఉన్నాడు, అన్న, బార్బర్ దేవుడు ఉన్నాడు అని చెప్పుకున్నారు కదా. బార్బర్ మసీద్ కన్నా ముందు ఏ గుడి ఉందో తెలుసా అన్న మీకు? అదే నేను బార్బర్ మసీద్ కన్నా ఉన్న స్థానంలోనే రామ మందిరం కట్టినమో అని అంటున్నారు కదా. అన్న నువ్వు నేను అనుకోవటం కాదన్న. దానికి ఒక ధర్మాసనం ఉంది, దానికి ఒక న్యాయశాఖ ఉంది. దాని మీద ఎన్నో ఏళ్ళగా 2 లాయర్లు కొట్లాడారు. ఎన్నో ప్రభుత్వాలు దానికి వ్యతిరేకించినా కూడా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా రాజ్యాంగబద్ధంగానే ఈరోజు ఆ తీర్పుని గెలవటం జరిగింది. అక్కడ ఎంతో కీలకమైనటువంటి భారతదేశ న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి సుప్రీంకోర్టు అక్కడ ఎంతో గొప్ప అయినటువంటి ఇలా అయోధ్య రామ మందిర నిర్మాణానికి. ఓకే అన్న, గతంలో ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ని చూసిరు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ని చూసారు. రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏందంటారు? చెప్పినా కదన్నా, బీఆర్ఎస్ ఓడి పోయిన దోవలనే కాంగ్రెస్ ఓడి కూడా పోతుండు. కాంగ్రెస్ ఓడు బీఆర్ఎస్ ఓడి లక్ష్యం భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎదగకుండా చేయటమే. గతంలో భారతీయ జనతా పార్టీకి మంచి వాతావరణం వచ్చిందన్న. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎప్పుడైతే ప్రజల్లో ఉవ్వెత్తున ఒక ఉద్యమం స్టార్ట్ అయిందో దానిని అణచివేయటం కోసం ఈ కాంగ్రెస్ ఓడేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రచారం చేస్తాడు. బీఆర్ఎస్ ఓడేమో కాంగ్రెస్ బీజేపీ అని ఒకటని చెప్పేసి ప్రచారం చేసి తప్పుడు మాటలని తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి కొంతమంది మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుపోయి దాన్ని నమ్మించే ప్రయత్నం చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ పొరపాటు జరిగిందని చెప్పేసి. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది నిజమే అని నేను అట్లా అనుకుంటా. ఎట్లా అనుకుంటారన్న? అట్లా ఇవాళ కవిత రిలీజ్ కానికి ముఖ్య కారణం ఏందన్నా అంటే పైన కేంద్రంలో వచ్చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటై పనులు చేస్తున్నారు, ఒకటి అవ్వడం వల్లనే ఇవాళ కవిత బయటకు వచ్చింది అంటుంటే అది వాస్తవం కదా. అరే కవితను బయటికి తీసుకొచ్చేటోళ్ళం అయితే కవితను గతంలో భారతీయ జనతా పార్టీ కవిత లోపల వేయట్లేదు అని ప్రచారం చేసిందే మీరు కదన్నా. దానికి ఒక ఈడీ సంస్థలు ఉన్నాయి, దానికి ఒక ఎంక్వైరీ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల ఆధారంగా సరైనటువంటి ఆధారాలు స్వీకరిస్తుందని గత ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ప్రచారం ఏందన్నా? అరే కవితను లోపల వేయట్లేదు, అందుకే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటే అన్నారు కదన్నా. కాంగ్రెస్ వాళ్ళే ప్రచారం మరి ఇవాళ బీజేపీ బయటకు వదిలిపెట్టిందని చెప్పి ఎట్ట మాట్లాడుతున్నా? అంటే నరం లేని నాలుక ఎటైనా తిరిగిద్ది అన్నట్లు ఇష్టం వచ్చినట్టు మీ మాటలు మార్చుకుంటే సరిపోద్దన్నా. అరే కవిత కన్నా ముందు లోపల ఉన్నోళ్ళు ఇదే క్లారిటీగా నేను ఏమన్నా వాళ్ళు వీళ్ళు అంటుంటే ఎన్న ముచ్చట మీరు కదండి. నేను అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడే మాటలు నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళే కదన్నా ఆ రోజు ఏం మాట్లాడారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ప్రచారం చేసింది వాళ్ళే కదా. మరి కవితను లోపల ఏంగానే మరి బీఆర్ఎస్ యాంటీ ఎట్లయింది? బీఆర్ఎస్తో మేము రిలేషన్ మెయింటైన్ చేస్తే కవితను ఎందుకు లోపలేస్తాం? దానికి ప్రత్యేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఈడీ రాజ్యాంగం కల్పించినటువంటి ఆధారంగా ఈడీ కానీ సిబిఐ కానీ సంస్థలు ఉన్నాయి. వాటి ద్వారా వాటిని వాళ్ళు ఎంక్వైరీ సంస్థల ద్వారా వారిని పూర్తి ఆధారాలు స్వీకరిస్తారు. దాని తర్వాత వారిని ఖచ్చితంగా జైలుకు పంపించడం ఖాయం అని చెప్పి మేము ఆ రోజు ఎన్నికల్లో నెత్తి నోరు వేసుకొని మొత్తుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రచారం చేసింది. లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి కవితను లోపలేయట్లేదు అని చెప్పి మా మీద తప్పుడు ప్రచారం. మేము ఎన్నికల కోసం చూసుకోలేదన్నా. ఎన్నికల కోసం మేము ప్రజలను మోసం చేయదలుచుకోలే. తప్పు చేసినోడు ఖచ్చితంగా శిక్షించబడాలని చెప్పి మేము గ్రహించినాం కాబట్టి ఎన్నికలు అయిపోయినా కూడా ఆ ఈడీ సంస్థల ద్వారా ఎవడైతే తప్పు చేసిండో వాళ్ళు జైలుకు వెళ్లాల్సిందే, అది ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని చెప్పేసి మేము నిరూపించినాం. కవిత విషయంలో కూడా అదే జరిగింది. అది కాబట్టి ఇప్పుడు ఆమె కన్నా ముందు జైలుకు పోయిన వాళ్ళకి బెయిల్కి వచ్చిందన్న. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రికి బెయిల్ రాలేదా? మరి ఏమకొస్తే బీజేపీ అంటే కేజ్రీవాల్కి బెయిల్ కావాలి, మీరు ఢిల్లీకి వెళ్ళి ఎంపీ కార్యాలయం ముందు మీరు ధర్నా చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే మీ కూటమి ఉందో మీ కూటమి నాయకులంతా కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్కి బెయిల్ కావాలని మీరు అక్కడ ధర్నా చేసిన వాళ్ళు మంచోళ్ళే. అయితే కవితకు బెయిల్ వస్తే మాత్రం బీజేపీ ఇప్పించింది. ఏం మాట్లాడినాయి? సరేనా, ఇదంతా ముచ్చట బాగుంది. బీజేపీలా బీఆర్ఎస్ ని ఎప్పుడు విలీనం చేయబోతారు? మీకు అసలు జరగదన్న, అది జరగదు. నాలాంటి చిన్న కార్యకర్త కదన్నా, నాకన్నా గ్రామ లెవెల్లో అతి చిన్న కార్యకర్తనైనా కూడా మాకు ఇలా బీఆర్ఎస్ తో మాకేందన్నా, ఇలా బీఆర్ఎస్ కన్నా బలంగా ఉన్నామన్నా. మేము బీఆర్ఎస్ కి ఎన్ని ఎంపీలు ఉన్నాయి?
మాకు ఎంపీల సంఖ్య ఏంది? ఇలా అధికార పార్టీతో సమానంగా కొట్లాడినాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉందో వారికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది 8 స్థానాలే ఎంపీలు. మేము కీలక ప్రతిపక్ష పాత్ర పోషించేది మేము ప్రజల్లో కొట్లాడుతున్నాం. మాకు అదే ఎంపీ స్థానాలు ఉన్నాయి. బీఆర్ఎస్కి ఏముందన్నా? అది మునిగిపోయిన పడవన్నా. బీఆర్ఎస్తో కలవాలని బీజేపీ ఎందుకు అనుకుంటుందన్నా? ఇది ఒక ప్రచారం. మళ్ళీ ఇది ఒక ప్రచారాన్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ అనేది బీఆర్ఎస్తో కలుస్తుంది అనేది అవాస్తవం. అది జరగని పని. ఏదేమైనా జరగదు 100% జరగదు. ఓకేనా? అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఇటు చూసుకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఎంత చెప్పినని అంతో కొంత మేమే అభివృద్ధి చేసినామని అంటారు. అసలు ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలలో ఏం జరుగుతుందంటారు? రాజకీయ పార్టీలలో ఒక హైడ్రామా నడుస్తుంది. నేను స్వయంగా చెప్తున్నా. బండి సంజయ్ చేస్తున్నట్టారా? లేదన్న, తప్పది. మన ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుంటా కదా, నేను కేసీఆర్ని వదిలిపెట్టాను, కేసీఆర్ నన్ను 3 సార్లు జైలుకి పంపించాడు, నేను ఖచ్చితంగా జైలుకి పంపిస్తాను ఆయన మాట్లాడాడు. కవిత జైల్లోకి వెళ్ళి రాగానే నన్ను ఎవరైతే లోపల ఉండడానికి ముఖ్య కారణమయ్యారో నేను వాళ్ళని వదిలిపెట్టాను, ఖచ్చితంగా వాళ్ళకి అట్లా నేను చేయాల్సింది చేస్తాను. ఇది ఈ వారం అసలు ఎవరి మధ్యలో జరుగుతుంది, ఎవరికి సంబంధం? బండి సంజయ్ స్వచ్ఛందంగా ప్రజల కోసం ప్రజా సమస్యల మీద కొట్లాడేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకుపోయి ఒక భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి నాయకుడైనటువంటి బండి సంజయ్ గారిని ఆయన ఎంపీ కార్యాలయాల మీద దాడి చేశారన్న. అరే బండి సంజయ్ని హత్య చేయడానికి ప్రయత్నం చేశారన్న. బండి సంజయ్ని రోడ్ల మట్టి ఈడ్చారన్న. బండి సంజయ్ని జైల్లో వేశారన్న. కేవలం ప్రజా సమస్యల మీద ఒక గలం విప్పి మాట్లాడుతున్నటువంటి నాయకులు మరి ప్రజల సొమ్మును గుంజుకొని ప్రజల్ని నానా రకాలుగా చిత్రహింసలుగా పెట్టి అక్రమ ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళని నేను బజారుకి ఈడుస్తా, నీ అంతు చూస్తా అంటే తప్పేముందన్న? అది బాధ్యత కదన్నా? వాస్తవం కాదన్న? ఆక్రమించిన ఆక్రమదారుల నుంచి వసూలు చేసి నిరుపేదలకు పంచాల్సిన బాధ్యత ఉందా లేదన్నా? ఇలా బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండు కాబట్టి ఆ మాట మాట్లాడతాడన్నా. దాన్ని రాజకీయంగా అధికారం ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడు. రాజకీయంగా ఎట్లా లేవన్నా? మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో రాష్ట్రంలో కాదు దేశంలో మేము అధికారంలో ఉన్నాం. మాకంటూ ఒక మంత్రి పదవి ఉంది కాబట్టి మేము ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం. మేము ఆడింది ఆట. ఎట్లా ఇద్దాం? బీజేపీ పార్టీ ఎట్లా ఇద్దాం? అట్లా మీరే అన్నారు కదా. ఏమన్నాం? ఇప్పుడు మీరే ఏమన్నా నేను అంటే అన్నప్పుడు వాళ్ళంటే తప్పులేదు కానీ మేమంటే తప్పులేదా అంటే మేము అనొచ్చు కదా. అరే ఏమీ లేని ఏ ఆక్రమణ గురి కానటువంటి నిజంగా స్వచ్ఛందంగా ప్రజల తరపున కొట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారి మీద కేసులు పెడితే నిజంగా నువ్వు ఆక్రమణ చేసినావు, నిజంగా నువ్వు దౌర్జన్యం చేసినావు, నిజంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలే, నిజంగా నువ్వు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నీళ్లు నిధులు నియామకాలు ఏ ఆశయం కోసం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొట్లాడారో, విద్యార్థులు కొట్లాడారో, అమాయకులు తమ నెత్తి మీద కిరోసిన్ పోసుకొని తమ రక్త మాంసాలను ఉడికించుకొని ప్రాణాలను వదిలేశారన్న. అలాంటి సమాధుల మీద నువ్వు పెద్ద భవనాన్ని నిర్మించుకొని ఇంద్రభవనం నిర్మించుకొని నువ్వు అలా అనుభవిస్తున్నావు. నీ చెట్టా గుంజుతా బిడ్డ, నీ ఆక్రమణలో నేను రోడ్డుకు లాగుతా. మీరెవరు? ఎందుకు కష్టపడ్డా? ఎవడన్నా కష్టపడ్డది? ఎవడన్నా కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు జైలుకు పోయిందన్నా? కేసీఆర్ ఇంట్లో ఎవడు చచ్చిపోయిందన్నా? కేసీఆర్ ఇంట్లో కేసీఆర్ దీక్ష చేస్తే కేసీఆర్ చేస్తేనే తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ ఇంట్లో ఎవడు చచ్చిపోయిందన్నా? ఇలా ఆత్మహత్యలు చేసుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఆ తల్లుల గోస ఏందన్న? ఇలా పిల్లలు నిజంగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మిగిలిన అలాంటి యువత కన్నా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మిగిలిన యువత కన్నా నా తెలంగాణ రాష్ట్రం బాగుపడిద్దని చెప్పేసి ఇలా వారు తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకొని వారి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళు చనిపోతే ఇలా ఫలాలను పొందింది ఎవడన్నా? ఎవడికి లబ్ధి జరిగిందన్న? ఏ అమాయక ప్రజలను ఆదుకుందన్నా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం? దానిని ఎండగడతా అని బండి సంజయ్ మాట్లాడితే తప్పేలా ఇద్దన్నా? అంటే బండి సంజయ్ని జైల్లో పెట్టొచ్చు అన్న? బండి సంజయ్ని ఏ తప్పు చేయకపోయినా రోడ్ల మీద గుంజొచ్చు అన్న? బండి సంజయ్ మీద ఏ తప్పు లేకపోయినా కూడా ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి బండి సంజయ్ ఎంపీ అయినా సరే ఆయన ఇళ్ల మీద దాడులు చేయొచ్చు, ఆయన ఎంపీ కార్యాలయం మీద దాడి చేయొచ్చు, ఆయన రోడ్డు ఎక్కితే దాడి చేయొచ్చు. అందుట్లో తప్పు ఉండదన్న? అరే ఇలా మేము నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏమేమి సంపాదించుకున్నావు, నీ సంగతి చూస్తా, నేను రోడ్డు మీద కీడుస్తా, నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తా, నువ్వు ఏదైతే అవినీతి చేసినో దాని మీదనే నిరూపించి నిన్ను జైలుకు పంపిస్తా అని చెప్పి సంజయ్ మాట్లాడితే అది తప్పేలా ఇద్దాం? ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన దాన్ని మరి ఎట్లా చూడాలంట? ఏమన్నదన్న కవిత? నన్ను జైల్లోకి పోనీకి ఎవరెవరైతే కారణమైనారో వాళ్ళందరూ అంతు చూస్తాను మాట్లాడారు. వాళ్ళు చేస్తారన్న రాజకీయ కుట్ర.
వాళ్ళు చేస్తారా నా వ్యక్తిగత హత్యలు? వాళ్ళకి ఎందుకంటే గతంలో అధికారాన్ని అనుభవించారు, కోటాను కోట్లు వేసుకున్నారు. సిగ్గుండాల నా మాట మాట్లాడటానికి. ఒక మహిళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి బిడ్డ, ఎంతో గౌరవించుకోవాల్సినటువంటి ఆమె నేను తెలంగాణ బిడ్డని అని తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి బతుకమ్మలాడి నేను తెలంగాణ గొప్ప ఆడపడుచుడనుకుని చెప్పుకునేటువంటి ఈ కవిత లిక్కర్ కేసులో ఒక మహిళ లిక్కర్ కేసులో ఉందంటే సిగ్గుపడాల్సిన విషయం అన్నది. మళ్ళీ పైపెచ్చి డైలాగులు ఎందుకన్నా? ఏం చేస్తుందన్నా బయటకు వచ్చి? ఇలాంటి అతి ఉత్సాహం చూపించే నువ్వు జైలుకు పోయినావు. మళ్ళీ మా భారతీయ జనతా పార్టీని అనవసరమైన ప్రచారం ఎందుకు చేస్తాను? దేశంలో మహిళలకు 40% రిజర్వేషన్ మేము కల్పిస్తామని మాట్లాడిన మీ బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది? 100% మహిళలను గుర్తించింది మేమన్నా. ఆ మహిళలను గుర్తించింది మేము. అసలు ఆ 40% రిజర్వేషన్ తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ, ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ. అంతకన్నా గుర్తింపు ఏం కావాలన్నా? ఎందుకు ఇవన్నా అవకాశం వచ్చినప్పుడు? భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి కల్పించినటువంటి 40% రిజర్వేషన్లో 100% వాళ్ళకి 40% వాటా మేము కల్పిస్తామన్నా. గత పాలకులు కల్పించలేదన్నా. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కల్పించలేదు. మేము కల్పిస్తామని చెప్పి అడుగుతున్నాం. మాకు అవకాశం ఇవ్వని చెప్పేసి మహిళల్ని ప్రజల్ని కోరుకుంటున్నాం. రిజర్వేషన్ పేరిట బీజేపీ ప్రభుత్వం దళితులకే పంచాది పెడుతుంది అనొచ్చా? అదేం లేదన్నా. అది రిజర్వేషన్ అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడే పేరుతోటి ఇవాళ అదే కదా జరిగింది. వర్గీకరణ అనేది భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడే కొత్తగా స్టార్ట్ కాలే. గత మందకృష్ణ మా దగ్గర ఎప్పుడో ప్రారంభించారు దీన్ని. అంటే అదే అమలు చేసింది అయితే మీ బీజేపీ ప్రభుత్వం అమలు చేసింది. అంటే అక్కడ మంచి ప్లానింగ్ తోటి, మంచి స్కెచ్ తోటి ఇవాళ మనం అంటే దేశంలో ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాం, వీళ్ళకు పంచాదులు పెడితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో. అది తప్పన. అది భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి రాజ్యాంగ ఫలాల ఆధారంగా దానికి ఒక న్యాయశాఖను ఏర్పాటు చేసి ఒక 6 సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించి దాన్ని మరి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా తీసుకోవడం జరిగింది. దానికి మరి గత పూర్తిగా కూడా వర్గీకరణ అనేది అని చెప్పేసి కేంద్రం చేతిలోకి అయితే తీసుకోలేదు. దాన్ని మీరు కేంద్రంపై రుద్దడం కూడా తప్పు. దళితులకు మీకు ఐకమత్యం లేదు అనొచ్చా? దళితులకు ఐకమత్యం అంటే అన్నా ఎవరి రాజకీయ పార్టీలు వాళ్ళ అయినాయి. దళితులకి ఎప్పటికీ ఎప్పుడు గొడవ రాదు. ఆ దళితులకి ఏ విధంగా గొడవ వస్తుందో మీకు తెలుసు. నేను చెప్తే బాగోదు. అది కేవలం ఈ రాజకీయ పార్టీలు కేవలం భారతీయ జనతా పార్టీపై ఒక తప్పుడు ఆరోపణ చేయాలి, భారతీయ జనతా పార్టీని విమర్శించాలి, భారతీయ జనతా పార్టీని ఎదగనీయకూడదని చేసేటటువంటి ప్రచారమే కదా. ఇప్పుడు మీరు అన్నారు వర్గీకరణ అని చెప్పేసి మీ కేంద్రం ఆమోదం. ఇలా కొత్తగా వచ్చిన కేసు కాదన్నది. గత 15 సంవత్సరాల నుంచి కోర్టులో నలుగుతుంది. దాని మీద సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించారు, దానికి ఒక జీవో పాస్ చేశారు. అట్లా అని చెప్పేసి వర్గీకరణ ఏర్పడింది, ఇక ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం అది అని చెప్పేసి ఏం కల్పించలే. అది రాష్ట్రాల నిర్ణయానికి వదిలేసింది కేంద్రం. ఆయా రాష్ట్రాలు పాలించేటటువంటి వాళ్ళు మరి ఎక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారు, ఎవరికి అన్యాయం జరుగుతుంది, నిజంగా ఈ లోపం ఉందా లేదని గ్రహించుకోవాల్సింది అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఓకే అన్న, నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు కదన్నా, అంటే దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, భగవంతుడు ఇచ్చిన చిన్న మేధస్సు అన్న. ఓకే అన్న, నెక్స్ట్ ఈ రాజకీయంలో నీ కార్యాచరణ ఏంది అసలు? అంటే ఇట్లనే ఉండబోతున్నావా లేకపోతే ఏమన్నా? అదంతా భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. పార్టీ ఎప్పుడు ఎక్కడ నా అవసరం ఉంది అనుకుంటే నన్ను ఎక్కడ ఏ విధంగా పార్టీ పోయి పంపించి నన్ను పనిచేయమంటే ఆ విధంగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. పార్టీ నాకు ఏదైనా గుర్తింపునిస్తే, పార్టీ నన్ను ఏదైనా గుర్తించి నాకు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. అన్న మీరు చూస్తే చదువుకున్నట్టు ఉన్నారు, అసలు రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది? పేద ప్రజలకు మంచి చేయాలి అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేయట్లేరంటారా? పేద ప్రజలకు మంచి. సరే, రాజకీయ నాయకుడు ఎవడో రాజకీయాల్లోకి వచ్చేటటువంటి ప్రతి ఒక్కడు కూడా 90% ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి రాజకీయాల్లోకి వస్తారు. కానూను అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల ద్వారా వారికి వచ్చినటువంటి పవర్స్ ద్వారా వారికి కొంత దుర్బుద్ధి అనేది పుట్టి కొంత ఆక్రమణలకు గురయ్యి, కబ్జాలకు గురయ్యి ఈ రకంగా ఇదవుతున్నారు. నేనైతే పేద ప్రజల తరపున కొట్లాడాలనుకున్నా. నాకు ఇవాళ ఏ పదవి లేకపోయినా, ఏ బాధ్యత లేకపోయినా కూడా గతంలో సిమెంట్ ఫ్యాక్టరీలలో చనిపోయి వారికి సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వకపోతే అక్కడ కొట్లాడినా,
ఆ సిమెంట్ ఫ్యాక్టరీల ముందే టెంట్లు వేసుకొని కొట్లాడినా, ఆ సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉద్యోగుల్ని తీసేస్తే ఆ ఉద్యోగుల పక్షాన కొట్లాడినా, గుర్రంపూడిలో రైతుల పక్షాన కొట్లాడినా, పేద ప్రజల విద్యార్థుల పక్షాన కొట్లాడినాం. అట్లా మాకున్నటువంటి అవకాశం వల్ల పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మేము మాకున్న సాయశక్తుల పేదల్ని అభివృద్ధి చేయాలన్న ఆశయంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఆ విధంగానే నేను ముందుకు పోతా అని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ఓకేనా, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏందన్న? మా కుటుంబంలో పెద్ద రాజకీయ చరిత్ర అంటే ఏమీ లేదన్న. వాస్తవంగా మా కుటుంబంలో నేనే రాజకీయంగా ముందుకు వచ్చిన. మా నాన్నగారు కూడా చిన్న గ్రామ పంచాయతీలో స్వీపర్గా వర్క్ చేసుకునేటటువంటి కుటుంబం మాది. సరే కష్టపడ్డాం, మా నాన్నగారు చదివిచ్చింది నన్ను. సరే మనకున్నటువంటి కొద్దో గొప్ప మేధస్సు వల్ల ప్రజలకు మంచి చేయాలి, ప్రజా సమస్యల మీద కొట్లాడాలి, నాలాగా పేద ప్రజలు, నా దళిత బిడ్డలు అణచివేతకు అదేవిధంగా ఇంకొకటి చేతిలో బలి కాకూడదన్న ఉద్దేశంతో సరే కొద్దో గొప్ప ప్రజలకు సేవ చేసుకోవాలన్న సేవాభావంతో మేము రాజకీయాలకు వచ్చడం. అట్లా అని చెప్పేసి మా కుటుంబ బ్యాక్గ్రౌండ్ కూడా రాజకీయంగా పెద్దగా లేదు. నేనే మా కుటుంబంలో స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి ఎదిగినా అని చెప్పేసి నాకున్నటువంటి కొద్ది మేధస్సుతో ప్రజలకు మంచి చేయాలన్నదే నా కోరిక. ఓకే అన్న, అయితే మీ రాజకీయ గురువు ఎవరు? అసలు మీరు ఎవరిని చూసి ఇంప్రెస్ అయ్యారంటారు? నేను ఫస్ట్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసి ఇంప్రెస్ అయినా. ఆయన పడ్డ ఆటుపోట్లు, ఆయన పడ్డటువంటి కష్టం, ఇలా ఒక దళిత జాతిలో పుట్టినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఇలా ఏ రాజకీయ నాయకుడైనా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఒక దేశానికి ప్రధానమంత్రి అయినా, ఆయన రాసినటువంటి రాజ్యాంగ ఫలాల ఆధారంగానే ఈరోజు ప్రభుత్వ సంస్థలు నడుస్తున్నాయి. అంత గొప్ప వ్యక్తే నాకు ఆదర్శం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో మా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా వాగిరెడ్డి గారు నాకు దగ్గర ఉండి అన్ని రకాలుగా నన్ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారు. వీరిద్దరు నా రాజకీయ గురువులు. ఓకే అన్న, చివరిగా వన్ వర్డ్ ఆన్సర్. ఇక్కడ ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి చెప్పమంటే వన్ వర్డ్లో ఏమని చెప్తారు? టూరిస్ట్. బండి సంజయ్ కష్టపడే స్వభావి. రేవంత్ రెడ్డి కబ్జా. కిషన్ రెడ్డి సింపుల్ మ్యాన్. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేశం. కేటీఆర్ ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఈటెల్ల రాజేందర్ బడుగు బలహీన వర్గాల ఆశాజు. హరీష్ రావు షోమ్యాన్. బట్టి విక్రమార్క గుడ్ లీడర్. ఎమ్మెల్సీ కవిత మాఫియా. మంత్రి సీతక్క గుడ్ లీడర్. ఉత్తమ్ పద్మావతి. మహిళల గురించి మనం మాట్లాడకూడదు. గుడ్. డికే అరుణ ఫైర్ బ్రాండ్. సోనియా గాంధీ కుటుంబం, ఫ్యామిలీ మ్యాన్. అమిత్ షా ఈజ్ హీరో. మాయావతి గుడ్. రాహుల్ గాంధీ ఫేక్. నరేంద్ర మోడీ బాస్. ఓకేనా, థ్యాంక్ యూ. చివరిగా మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? భారతీయ జనతా పార్టీని ఆదరించండి, ఆశీర్వదించండి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటే మన రాష్ట్రానికి అత్యధికంగా నిధులను తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు రెండు ఒకటైతే మన రాష్ట్రం ముందుకు పోతుంది, మనకు అభివృద్ధి ఫలాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు, భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రజలకు కోరుతున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. చూశారు కదా ప్రజలారా, ఇది ఇవాల్టి సూర్యాపేట బీజేపీ అధికార ప్రతినిధి స్పోక్ పర్సన్ పత్తిపాటి విజయ్ గారితో ఇంటర్వ్యూ. ఆయన పడ్డ ఇబ్బందులు, పార్టీ కోసం చేసిన త్యాగాలు, ప్రజల కోసం కొట్లాడి ప్రజల కోసం ఇబ్బందులు పడ్డ పరిస్థితులు, ప్రతిదీ పూసగుచ్చినట్టు ఈరోజు మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినాడు. దీని కింద మీ అభిప్రాయాలకు అట్లా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.